అద్దంకి పట్టణంలోని బంగ్లా రోడ్డు మరియు 3వ వార్డులోని నంబూరివారిపాలెంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకల్లో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక నేతలతో కలిసి అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన అంబేద్కర్ యొక్క విశిష్టత గురించి వివరించారు. ఎప్పుడు అప్రమత్తులై, విద్యావంతులై, ఆత్మగౌరవంతో, ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుందని అంబేద్కర్ అన్నారని స్మరించుకున్నారు. ఆ మహాశయుని వాక్కు స్ఫూర్తిగా బడుగు వర్గాల ఆత్మగౌరవాన్ని నిలపడానికి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి అంకిత భావంతో మనమందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. అంబేద్కర్ కలలుగన్న నవ సమాజాన్ని సాధించుకుందామని ఉద్ఘాటించారు. భారత రాజ్యాంగ నిర్మాతగా, స్వతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రిగా, స్వాతంత్రోద్యమ వీరుడుగా ఆధునిక భారత సమాజ నిర్మాణానికి పునాదులు వేశారని గుర్తు చేసుకున్నారు. అలాగే అద్దంకిలో వచ్చే అంబేద్కర్ జయంతికి లైబ్రరీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రథమ బహుమతి సాధించిన చిన్నారికి కమిటీ తరఫున కూడా అభినందనలు తెలియపరుస్తా ఉన్నాం. లోకతోటి సుబ్బారావు గారు ఈ బహుమతిని బహుకరణ చేశారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎస్బీఐ లోకతోటి సుబ్బారావు గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాం. మంత్రి గారి చేతుల మీదుగా వారికి అందరికి అభినందనలు తెలియజేయవలసి. నెక్స్ట్ సాయి సమీర్, సాయి జాహ్నవి, వారు దయచేసి విద్యార్థులు హైదరాబాద్ లో ఉన్నారు, రాలేకపోయారు. ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న కోర్సు రెడీగా ఉండాలి. ఉన్నాము. మత్సూరు ఎంఆర్ఓ గారు ప్రి బ్రహ్మయ్య గారిని నంబూరివారిపాలెం నేను 2009 ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఇక్కడికి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఇక్కడ అంబేద్కర్ గారి జయంతి రోజు ఆయనకి పూలమాలలు అలంకరించి వెళ్ళే కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా చేస్తాం. ఇవాళ కొత్తగా రావటం కాదు. ఈ నంబూరివారిపాలెంతో దాదాపు 20 సంవత్సరాలు అనుబంధం ఉన్న అందరితో కూడా ఇంకా వేరే పెద్దలకి ఇక్కడ విచ్చేసిన అందరూ కూడా పేరు పేరున ఉదయపడుతున్న నమస్కారాలు. దాదాపు నంబూరివారిపాలెం నేను 2009 ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఇక్కడికి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఇక్కడ అంబేద్కర్ గారి జయంతి రోజు ఆయనకి పూలమాలలు అలంకరించి వెళ్ళే కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా చేస్తాం. ఇవాళ కొత్తగా రావటం కాదు. ఈ నంబూరివారిపాలెంతో దాదాపు 20 సంవత్సరాలు అనుబంధం ఉన్న అందరితో కూడా ఇవాళ ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మాస్టర్ గారు అందరూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆయన వాళ్ళ తల్లిదండ్రులకి చివరి సంతానం, 14వ సంతానం. వాళ్ళ తల్లి కూడా ఆయనకి అతి చిన్న వయసులోనే వాళ్ళ తల్లి గారు కూడా చనిపోవడం జరిగింది. అయినా సరే ఆయన ఎక్కడో నిరుత్సాహపడకుండా తన అనుకున్న లక్ష్యాన్ని చేకూర్చడంలో ఏమాత్రం కూడా వెనకం చేయాలి. అదే ఇందాక మాస్టర్ గారు చెప్పారు, ఏది అయినా మన దగ్గర నుంచి లాక్కోగలుగుతారు కానీ విద్యను మాత్రం మన దగ్గర నుంచి కూడా ఎవరు కూడా లాక్కోలేరు అనేది మాస్టర్ గారు చెప్పారు. అందుకని మనం ఇవాళ టైం అంతా టీవీలు చూడటం, ఇతర కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నాం. అది కాకుండా కొంతవరకు మన అద్దంకిలో ఒక మంచి లైబ్రరీ పెట్టమని అడుగుతా ఉన్నారు. ఈ సందర్భంగా అద్దంకి నియోజక ప్రజలకి ఓ మాట ఇస్తా ఉన్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిగా, ఎందుకంటే అందరూ కూడా నాలెడ్జ్ అనేది ఉండాలి. కంపల్సరిగా రాబోయే రోజుల్లో పిల్లలకి నాలెడ్జ్ ఉండాలి. ఇందాక పెద్దలు మాట్లాడుతూ కూడా అక్కడ కూడా చెప్పడం జరిగింది. దాదాపు అతిపెద్ద లైబ్రరీ లండన్లో ఉంటే దాంట్లో 2-3 మాత్రమే ఎక్కువ సమయం గడిపి ఎక్కువ పుస్తకాలు చదివిన వ్యక్తుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకరు. ఇందాక కూడా మన వాళ్ళు చెప్తా అన్నారు, అందరూ కూడా బుక్ నాలెడ్జ్ ఉండాలి. పుస్తకాలు చదవటం మానేసాం, అందరూ టీవీలు చూస్తా, టీవీలతోటి ఇతర వాటితో కాలక్షేపం చేస్తున్నాం. పుస్తకం నాలెడ్జ్ అనేది ఉంటే కనుక చాలా మంచిది అన్నారు. తప్పకుండా మళ్ళీ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మళ్ళీ మనం కూర్చునే రోజుకి అద్దంకి కాన్స్టిట్యున్సీలో, అద్దంకి హెడ్ క్వార్టర్లో మంచి లైబ్రరీని స్థాపిస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ